హాయ్ వ్యూవర్స్, టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే తీరుపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ ముందు విరాట్ కోహ్లీ విరుచుకుపడినట్టు తెలుస్తుంది. ఇద్దరి మధ్య విభేదాలను పరిష్కరించడానికి సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కూడిన కమిటీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. కమిటీ ముందు శనివారం సాయంత్రం విరాట్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా కుంబ్లే తీరుతో తాను విసిగిపోయానని విరాట్ చెప్పినట్లు బీసీసీఐలో ఒక అధికారి వెల్లడించారు. కుంబ్లే విషయంలో తన ఉద్దేశం ఏంటో విరాట్ స్పష్టంగా చెప్పాడు. అతని మాటలు చూస్తే వీళ్ళ మధ్య విభేదాలు పరిష్కారమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే సీఏసీ కుంబ్లేను కూడా కలిసి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆ అధికారి చెప్పాడు. లండన్లో సీఏసీ ముందు కుంబ్లే హాజరయ్యే అవకాశం ఉంది. అయితే కోచ్ విషయంలో అడ్వైజరీ కమిటీని కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. కోచ్గా కుంబ్లే రికార్డును అస్సలు తక్కువ చేయలేని పరిస్థితి. మరి అతన్ని ఎలా తొలగించాలి? ఈ విషయంలో కెప్టెన్కు ఉన్న అధికారం ఏంటి? ఒకవేళ కొత్త కోచ్ను తీసుకువచ్చినా అతడితో విరాట్కు చెడదన్న గ్యారంటీ ఏంటి? ఇవి క్రికెట్ అడ్వైజరీ కమిటీని వేధిస్తున్న ప్రశ్నలు. మరి ఈ సమస్యకు ముగ్గురు లెజెండ్స్ ఎలాంటి పరిష్కారం చూపిస్తారో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికైతే వెస్టిండీస్ టూర్కి కూడా కుంబ్లేనే కొనసాగుతాడని బోర్డు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.